హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఇన్ క్యాన్కూన్. సో ఇవాళ మన ప్రోగ్రామ్ ఏంటంటే కొన్ని ఎక్స్కర్షన్స్ బుక్ చేసేసుకొని బయటికి వెళ్ళి అలా సిటీని టూర్ చేయాలన్నమాట. అంటే సిటీ అంటే మొత్తం కాదు, హోటల్ జోన్ మాత్రమే. సో చకచక తినేసి బ్రేక్ఫాస్ట్ లంచ్ అనుకుని తినేసినాము. సో మీకు తెలిసిందే కదా, బుఫే అంటే మినిమం ఒక 20 వెరైటీస్ ప్లేట్ మీద ఉండాలి, లేకపోతే మనకి ముద్ద దిగదు. ఆ తర్వాత వెంటనే డెజర్ట్స్ కూడా వేసేసుకున్నాము. సో చాలా మంచిగా అనిపించింది. డే మాత్రం చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయినాము. ఎందుకంటే హోటల్ జోన్ టూర్ చేయాలి, ఎక్స్కర్షన్స్ బుక్ చేసుకోవాలి, అండ్ అట్లనే మాకు కొత్త రూమ్ కూడా ఇచ్చారు. ఈ గ్యాప్లో పోయి హోటల్ జోన్ ఒక లుక్ వేసేసి వచ్చేసినాం. ప్రాబబ్లీ అరౌండ్ 40 minutes వాక్ ఉంటుంది ఓవరాల్, మొత్తం నడుచుకుంటూ వెళ్ళడానికి రిసార్ట్ నుంచి. మాకు పక్కనే అనమాట, చాలా దగ్గర. సో మామూలు వైబ్ లేదు. సిటీ అయితే మాత్రం లైవ్ అంతే, పొద్దునైనా సాయంత్రం అయినా లైవ్ అంటే లైవే. ఫస్ట్ హోటల్ జోన్ అంతా తిరిగేసి ఆ రూమ్ చూడాలన్న ఎంతూజియాజంతో రూమ్లోకి వెళ్ళిపోయాం అనమాట. చూడండి మీరు కూడా. సో కొత్త రూమ్ని ఫస్ట్ మీకు టూర్ చూపిస్తున్నా, చూడండి. వాష్రూమ్, ఇంపార్టెంట్ పార్ట్. Here we go. Yes. TV. We don't watch it. The main part. అట్లా మన కొత్త రూమ్లోకి చెక్ఇన్ అయిపోయి వెంటనే పూల్లోకి వెళ్ళిపోవాలనిపించింది. సో అట్లా పూల్లోకి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయినాం. గ్యాప్లో ఎక్స్కర్షన్స్ కూడా బుక్ చేసేసుకున్నాము. ఆ ఎక్స్కర్షన్స్ అనేది కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మీకు. బట్ అట్లా పూల్లో రిలాక్స్ అవుతూ, అట్లా డ్రింక్స్ తాగుతూ, అదొక రిలాక్సింగ్ వైబ్ అనిపించింది. టూ మచ్ రిలాక్సింగ్ అయిపోయిందని ఫిక్స్ అయినా నేను. సో ఏం చేద్దాము ఇవాళ ఇంకా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. అక్కడ బీచ్ వాలీబాల్ ఉంటుంది, పూల్ వాలీబాల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సరే అని చెప్పి అట్లా వెళ్ళి జకూజీలో కాసేపు కూర్చొని రూమ్లోకి వెళ్ళినా అనమాట. రూమ్లోకి వెళ్ళగానే మళ్ళీ సరే వ్యూని చూడాలనిపించింది. ఎందుకంటే ఆ వ్యూకున్న ఇంపార్టెన్స్ అట్లాంటిది అనమాట. వెంటనే పక్కనున్న కార్డ్ చూస్తే ఇవాళ సాటర్డే కాబట్టి నియాన్ పార్టీ అని తెలిసింది. వెంటనే నియాన్ పార్టీకి తగ్గట్టు రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. నియాన్ పార్టీ అంటే ఏం లేదు, వేరే పక్కనే ఉన్న రిసార్ట్లో ఉంటుంది అనమాట. సేమ్ రియూ రిసార్ట్లో మనకి బస్సు కూడా ఇస్తారు. సో ఆ బస్సు ఎక్కేసి పక్కనే 10 minutes మనకి విఐపీ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ పోం, మనం బస్సులో పోవాల్సిందే అందరితో కలిసి. సో అట్లా బస్సులో వెళ్ళి నియాన్ పార్టీకి అటెండ్ అయిపోయాను అనమాట. సో ఆ ఎంట్రన్స్ చూస్తేనే అసలు మామూలు వైబ్ లేదు, పార్టీ వైబ్స్ ఇట్లా ఎగిసి పెడుతున్నాయి అనమాట. అసలు ఆ పార్టీ వైబ్ చూసుకుంటూ ఆ ఎంట్రీ హాల్లోకి ఇట్లా నడుచుకుంటూ పోయి ఒక 30-second వాక్ ఆ ఎంట్రీవే. అసలు లోపల ఏముంటుంది, ఏముండబోతుంది అన్న కుతూహలంకే నేను సగం చచ్చిపోయా. అసలు ఇట్లా ఎంటర్ కాగానే ఉంది చూడు, అరే నేను అనేది సీనిరా, ఆ స్మోక్, ఆ ఎఫెక్ట్ వేరేదేదో కాదు, నువ్వు చూసేది కాదు అసలు. ఓకేనా, ఒక్కొక్కడు మామూలు వైబ్లో లేడు. ఆల్రెడీ ఎంతెంత దాగేసాడో ఎంతెంత తినేసాడో తెలీదు, బట్ మామూలు వైబ్ లేదు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎంటర్ కాగానే మన ఇండియన్ మ్యూజిక్ వినిపిస్తే అబ్బో కిక్కే కిక్, అసలు మామూలు కిక్ కాదు. మాకు కూడా ఆ వైబ్ అంతా చూస్తే ఆ పూల్లోకి దిగి ఎగరాలనిపించింది. కానీ ఏమైందంటే మేము కొంచెం డీసెంట్గా రెడీ అయ్యి వెళ్ళాం అనమాట. సో అప్పుడు ఆ పూల్లోకి దిగితే చాలా వరస్ట్గా ఉంటుందని చెప్పి దిగలేదు. కానీ ఆ సర్ఫ్ ఎక్సెల్ నీళ్ళు వేసుకొని ఒక్కొక్కడు ఎగురుతున్నాడు చూడండి, వాళ్ళు ఎగురు చూసి మాకు ఎగరాలనిపించింది. ఆ గంతో ఏందది కొడుతున్నారు అనుకుంటారా, అది ఆల్కహాల్ షాట్స్ అట్లా నోట్లో కొడతారనమాట మధ్యలో వచ్చి ఫన్ కోసం అని చెప్పి. ఒక్కొక్కటి చూడండి ఎట్లాగో పడతారు. అక్కడ ఆల్రెడీ బార్స్ ఉంటాయి, అక్కడ ఆల్రెడీ అంతా ఫ్రీయే, అయినా కూడా అదొక వైపు వెళ్ళి వాడితో కొట్టించుకోవటం అనమాట. ఇంకా అట్లా నియాన్ పార్టీ ఎంజాయ్ చేసి కిందకి వెళ్తుంటే మన చీర్ లీడర్ కనపడింది. మనకి హాయ్ చెప్పి డ్యాన్స్ వేసింది అనమాట. చూసుకోండి, ఆమెకి ఇంకా హాయ్ బాయ్ ఒకేసారి చెప్పేసి మనం మన
రిసార్ట్కి బయలుదేరిపోయాం. ఇక్కడ హుకాస్ కూడా ఉంటాయి, కొనుక్కోవాలి, బట్ అంత ఓపిక లేదు. సో మన రిసార్ట్కి వెళ్ళిపోయి మంచిగా ఫుల్గా తినేసి ఇంకొక ప్రోగ్రామ్ అటెండ్ అయినాం. అదేంటంటే కరియోకే అనమాట. వాళ్ళే పాడతారు అక్కడ, మనలాంటి వాళ్ళే వెళ్ళి కావాలంటే ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఇంకా అట్లా చూసేసి రిలాక్స్ అయిపోయినాం అనమాట. ఓకే, ఐ సీ యూ ఇన్ డే 4 ఆఫ్ క్యాన్కున్ సిరీస్.